అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నేపాల్ టూర్లో భాగంగా మనకామనాదేవి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. సో మనకామనాదేవి టెంపుల్కి మనం కేబుల్ కార్లో వెళ్ళాల్సి ఉంటుంది. చిత్వాన్ నుంచి మనం గోర్ఖాకి వెళ్ళాల్సి ఉంటుంది. లాస్ట్ వీడియోలో నేను మీకు కేబుల్ కారు దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాను. సో ఇప్పుడు మనం కేబుల్ కార్లో మనకామనాదేవి టెంపుల్ దగ్గరికి రీచ్ అవుతాం. మనకామనాదేవిని మనోకామనాదేవి అని కూడా వాడుక భాషలో పిలుస్తూ ఉంటారు. అంటే మన కోరికలు, మనసులో ఉన్న కోరికల్ని తీర్చే తల్లి అని మనకామనాదేవి అని పిలుస్తారు. కేబుల్ కార్ జర్నీ అయితే ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తులో ఉంటుందంట. ఈ టెంపుల్కి నడక దారి కూడా వెళ్ళొచ్చు, బట్ ఒక పర్టికులర్ విలేజ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుందంట. అది అక్కడ ఆ విలేజ్ నుంచి అయితే 3 అవర్స్ ఏమో పడుతుందంట. కేబుల్ కార్ ఒక దగ్గర స్టాప్ చేసేస్తే అక్కడ నుంచి మనం నడుచుకుంటూ పైకి వెళ్ళాలన్నమాట. సుమారుగా 100 మెట్లు ఉంటాయి. సో ఆ మెట్లు కూడా ఏంటంటే ఒకే స్ట్రెచ్లో ఉండవు. కొంచెం ఫ్లాట్గా కొన్ని మెట్లు, తర్వాత ఇంకొంచెం ఫ్లాట్గా ఇంకొంచెం మెట్లు అట్లా ఉంటాయి. సో వెళ్ళే దారంతా కూడా మనకి పూజా సామాగ్రిలు, చిన్న చిన్న షాపింగ్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో యాజ్ యూజువల్గా నార్మల్ టెంపుల్స్ దగ్గర అంటే పిలిగ్రిమ్ ప్లేసెస్లో ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అండ్ ఈ మనకామన టెంపుల్ దగ్గర నుంచి మనకి అన్నపూర్ణ పర్వతాలు, అలాగే మనసుల్లో పర్వతం, ఇలా మంచి పెద్ద పెద్ద పర్వతాలు కనిపిస్తాయి. మనకామనాదేవి అంటే పార్వతీదేవి అవతారమే. ఈ ఆలయాన్ని భగవతీదేవికి అంకితం చేయబడింది అనమాట. ఇది గండకి ప్రావిన్సీ కిందకు వస్తుంది అండ్ గూర్ఖా డిస్ట్రిక్ట్ అన్నమాట. ఇది చిన్న చిన్న షాపింగ్ అంటే యాజ్ యూజువల్గా నేను చెప్తాను కదా, ఇప్పుడు పూసలు, గాజులు, దండలు అండ్ చిన్న చిన్నవి ఏవేవో లేడీస్కి సంబంధించినవి, జెంట్స్కి సంబంధించినవి, అంటే దేవుళ్ళ ఫోటోలు ఇట్లాంటివన్నీ త్రూ అవుట్ ఉంటాయన్నమాట. కొబ్బరికాయలు ఇట్లా అన్ని ఫుడ్ జాయింట్స్ చిన్న చిన్నవి అన్నీ చాలా ఉంటాయి. ఇక్కడ వెళ్తున్న దారి మొత్తం ఇవే కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్లాట్గా ఉంది, మళ్ళీ మెట్లు ఉన్నాయి, మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకొద్దిగా ఫ్లాట్గా ఉంటుంది, తర్వాత మళ్ళీ మెట్లు ఉంటాయి, అట్లా ఉంటుంది అనమాట. ఓకే, అటే స్ట్రెచ్లో ఉండదు. సో త్రూ అవుట్ ద టైం మనకి ఇట్లాంటి షాపింగ్ అంతా కనిపిస్తూ ఉంటుంది. వాటర్ ఉంటుంది, సో అన్నీ ఉంటాయి ఇక్కడ. మనం వెళ్ళే కొద్దీ ఇలాంటివే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సెప్టెంబర్, అక్టోబర్లో బాగా రష్ ఉంటుందంట, అంటే దసరా టైం కదా. సో అప్పుడు మాత్రం జనాలు ఎక్కువ రావడం, దర్శనానికి చాలా క్యూ ఉండడం ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా చాలాసేపు క్యూలో ఉన్నాం అనమాట. అండ్ అది వచ్చి మనకి క్లోజ్ చేసేస్తారు కదా కాసేపు, అంటే హారతి కని ఒకసారి, నైవేద్యం కని ఒకసారి ఇట్లా ఆపేస్తూ ఉంటారు కదా. సో ఆ టైంలో వెళ్ళాం మేము. అప్పుడైతే మాత్రం ఆల్మోస్ట్ ఒక 2.5 hours 3 hours నుంచున్నాం. అండ్ ఇక్కడ లేట్ అయింది అంటే కేబుల్ కార్ దగ్గరికి లేట్ అవుతుందన్నమాట. సో మనం ఇదంతా నడిచి వస్తాం కదా పైకి, మళ్ళీ కిందకి వెళ్ళాలి కదా. సో ఇక్కడ మనకి టైం ఇది అవుతుంది. అందుకే ఎప్పుడైనా కూడా కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ అంతా చూసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. 5:30 వరకు ఉంటుంది అక్కడ కేబుల్ కారు, తర్వాత క్లోజ్ చేసేస్తారు. సో అందుకని ఈ లోపల మీరు అక్కడికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంటే దర్శనం చేసేసుకొని కేబుల్ కార్ దగ్గరికి 5:30 లోపలే వెళ్ళిపోవాలి, తర్వాత అయితే క్లోజ్. మీరు పై వరకు చెప్పులు వేసుకెళ్ళకూడదు. అంటే మనం ఇప్పుడు ఎక్కడైతే కొబ్బరికాయలు కొంటామో అక్కడ చెప్పులు వదిలేసుకొని పైకి వెళ్ళొచ్చు. మళ్ళీ సేమ్ దారినే వస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. అండ్ నేను కూడా అలాగే చేశాను. పైన అయితే మీరు ఫుట్వేర్ అంతా వదిలేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. చెప్పులు అవన్నీ అక్కడే పైన పెట్టేసుకోవచ్చు. బట్ మేము కిందే పెట్టేసి పైకి వెళ్ళాలి. ఏం కాదు, ఫ్రీగా ఎక్కుతున్నాం పద. మెట్లు ఎక్కుతూ ఉంటే చాలా ఆయాసంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టును చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఒక పైకి అలా ఒక తీగలాగా వచ్చి కింద మనం డెకరేట్ చేస్తే ఎట్లా డ్రాప్ అవుతుందో అట్లా డ్రాప్ అయినట్టు ఉంటుంది. ఈ చెట్టు మాత్రం నాకు భలే నచ్చింది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మళ్ళీ తిప్పి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా ఒక రౌండ్ తిరుగుతాను.
సో ఆ ఫోటో కోసం అనమాట, అంటే వీడియో తీయడానికి అని చెప్పి అట్లా తిరిగాను. చూడండి కింద ఒక జస్ట్ ఒక తీగలాగా పైకి ఉంది. అండ్ ఇలా చూడండి ఎంత బాగుందో కదా, ఇది నాకు భలే నచ్చింది. అండ్ ఇప్పుడు మళ్ళీ మెట్లు ఎక్కాలి పైకి. అండ్ ఇక్కడ నేపాల్లో ఇలాంటి చిన్న చిన్న పాట్స్ వాళ్ళ ఇంటి ముందు పెట్టుకో ఉంటారు. అది మంచికంట, అంటే వాళ్ళ ఇప్పుడు మనం తులసి కోట ఎట్లా పెట్టుకుంటామో వాళ్ళు అక్కడ అలాగా చెంబులు ముందు పెడతారంట. ఆ రాగి బిందె లాంటివి ఉంటాయి, చిన్న సైజు పెద్ద సైజు అన్నీ వాళ్ళు అక్కడ పెట్టుకో ఉంటారు, అంటే ఇంటి ముందు పెట్టుకో ఉంటారు. కొంతమంది మామిడి ఆకులు వేసి పెట్టుకో ఉంటారు, అట్లా కొంతమంది ఫ్లవర్స్ పెట్టుకో ఉంటారు. సో ఇవంతా కూడా పూజకి సంబంధించినవి. ఇక్కడ షాపింగ్ అయితే చాలా ఉంది. సో చిన్న చిన్న షాపింగ్ ఇక్కడ చేసుకునే వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ ఎక్కడైనా కూడా మీరు నేపాల్ మొత్తంలో ఇండియన్ కరెన్సీ ఎంత అని అడిగి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు యాజ్ యూజువల్ నేపాలీలకు చెప్పినట్టు చెప్పేస్తారు. బట్ మనం ఇండియన్ కరెన్సీ ఎంత అని అడిగితే వాళ్ళు చెప్తారు. మనకు ఒక డిఫరెంట్ రేట్ ఉంటుంది, సో అది చెప్తారు వాళ్ళకి. అంటే మన కరెన్సీ కొంచెం డిఫరెంట్ కదా, సో దానివల్ల వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మనకు చెప్తారు. లోపల చాలా లైన్ ఉందంట. పదండి ఫాస్ట్గా వెళ్తే తర్వాత వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి చెక్కతో తయారు చేసినవి, వెదురుతో తయారు చేసినవి ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మెట్లు ఎక్కుతూ ఉంటే వస్తూ ఉన్నాయి. దేవుడా, మధ్యాహ్నం బాగా మిట్ట మధ్యాహ్నం. సో వెళ్తూ ఉన్నాం వస్తూనే. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాం అమ్మవారి టెంపుల్ దగ్గరికి. సో కనిపిస్తోంది కదా మీకు ఇది. ఎస్, మనం వచ్చేసాం. ఈ లెఫ్ట్ సైడ్లో మనం చెప్పులు వదులుకోవచ్చు, బట్ మేము కిందే వదిలేసి వచ్చాము. అండ్ ఈ పైకి వెళ్ళి ఇట్లా రైట్ చూడగానే మనకి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అక్కడ వెలిగించుకోవచ్చు, అంటే మనం కొనుక్కొని అక్కడ వెలిగించుకోవచ్చు. అండ్ అగరబత్తులు కూడా వెలిగించుకోవచ్చు. ఆ తర్వాత ఇట్లా పైకి వెళ్ళి జస్ట్ దర్శనమే కదా అనుకున్నాను, బట్ నో, స్ట్రెయిట్గా వెళ్ళి రైట్ తీసుకొని పైకి వెళ్ళాలి. అంటే ఆ చెట్టు ఉంది కదా, ఇంకా పైకి వెళ్ళి అక్కడెక్కడో దగ్గర ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వెళ్ళి మేము లైన్లో కలిసాం. అక్కడి నుంచి మళ్ళీ స్లోగా గుడి వైపుకి వచ్చామన్నమాట. సో నాతో పాటు మీరు వచ్చేసేయండి, లైన్లో కలిసిపోతాం. నేపాల్లో నేను ఎక్కువగా తిరిగిన ప్లేసెస్లో అంతా గమనించి చూస్తే నాకు ఎక్కువ లేడీస్లో ఒక సిమిలారిటీ కనిపించింది. అదేంటంటే వాళ్ళు రెడ్ శారీస్ వేసుకుంటారు. ఎక్కువ మంది రెడ్ కలరే వేసుకుంటారు. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే వాళ్ళు ఎక్కువ రెడ్ యూజ్ చేస్తారు. నాకు త్రూ అవుట్ నేపాల్లో ఇదే నేను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో దానికి తగ్గ వీడియో కూడా ఒకటి చేయాలనుకుంటున్నాను. అంటే నేపాల్లో నేను చూసినవి, నాకు తెలిసిన కొత్తవి అది ఒక సపరేట్ వీడియో తీద్దామనుకుంటున్నాను. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇదండి, ఇక్కడ వచ్చాక మనం దీపాలు వెలిగించుకోవచ్చు. అగరబత్తులు దీపాలు వెలిగించి ఇట్లా అమ్మవారికి చూపిస్తున్నాం. నేనైతే యాక్చువల్గా అనుకుంది ఇక్కడ నుంచి లైన్లో కలిసిపోతే మనకి టెంపుల్లోకి దర్శనం చేసేసుకోవచ్చు అనుకున్నాం. బట్ కాదు, ఇలా పైకి వెళ్ళాలి, మళ్ళీ స్టెప్స్ ఉంటాయి చూస్తున్నారు కదా. సో ఇంకా 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 పైకి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లేడీస్ చాలా హార్డ్ వర్క్ చేసేటట్టున్నారు. సో అక్కడ షాప్లో కూర్చొని వీళ్ళు ఇవన్నీ చేసేస్తూ ఉంటారు. అంటే టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా ఒత్తులు తయారు చేసుకుంటూ ఉంటారు. మీరు చాలా షాప్స్లో లైన్లో మీ అనుభవం ఏంటి? ఎంత టైం పడుతుంది అంటారు? మీరు ఎన్ని గంటలకు వచ్చారు? గంట సేపు. ఇంకా ఎంత క్యూ ఉందంటారు? ఉందంటనా? వీళ్ళంతా మీ వాళ్ళేనా? వెనక వాళ్ళందరూ వీడియో తీసేవాళ్ళు మాత్రం మీ వాళ్ళు కాదు.
ఓ గాడ్ ఎంత ஹாய் ஜெயண்ணா ஹாய் லக்ஷ்மி எவ்வளோ டைம் ஆச்சு சார் நீங்கள் க்யூவில் வந்து 1 hour ஆச்சுமா. இன்னும் எவ்வளோ டைம் ஆகுது போகிறதுக்கு தரிசனம்? 3 hours ஆகும். சொல்லுங்க சார். half an hourல பார்க்கலாம் தரிசனம். அப்படியா? ఓకే. హాయ్ ఉమా. జయన్న హాఫ్ అన్ అవర్ అన్నారు, కాదు బట్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేసాం మేము. హాయ్ హాయ్. పొద్దున 10 గంటలకు నుంచిన వాళ్ళు అక్కడికి వెళ్ళారు, 4 గంటలైంది చెప్పారు. తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు చెప్పారు 12:30కి వచ్చాము, ఇప్పటివరకు వెళ్ళలేదు. ఇక్కడ చూడండి కోడి పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో చూస్తున్నారా. ఇక్కడ కూడా వీళ్ళు వర్కులు చేసుకుంటూ ఉన్నారు, షాప్లో కూర్చొని ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. సో అంటే ఎంత కష్టపడుతున్నారో చూడండి, అలాగే టైం వేస్ట్ చేయకుండా చేస్తున్నారు. आपको प्रैक्टिस है क्या? ना आसान से कर रहे. థ్యాంక్ యూ. చూడండి స్కూల్ పిల్లలు ఈవినింగ్ స్కూల్ అయిపోయాక వస్తూ ఉన్నారు. మా నెల్లూరోళ్ళు ఎక్కడున్నా జనాలతో ఇట్టే కలిసిపోతారు. సో దానికి నిదర్శనం రాజేశ్వరి. కన్నడ వాళ్ళతో చూడండి ఎంత జాలీగా మాట్లాడేస్తోందో, అన్ని వివరాలు కనుక్కుంటూ ఉంది. కన్నడ వాళ్ళతో తెలుగు వాళ్ళు రాజీ, కన్నడ వాళ్ళతో తెలుగు వాళ్ళు అదే కన్నడ వాళ్ళతో తెలుగు వాళ్ళు. ఈ పిక్చర్ నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, అందుకే దీన్ని తీశాను. అదొక క్యాలెండర్ లాగా ఉంది, అంటే ఇంట్లో పెట్టుకునేదానికి ఇది. సో ఇంకా చూడండి క్యూ ఎట్లా ఉందో. ఓ మై గాడ్, చిన్నగా నత్త నడకన నడుస్తున్నట్టుంది. ఇంకా ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి అక్కడి నుంచి రైట్ తీసుకొని మళ్ళీ ఒక 2 రౌండ్లు తీసుకొని అప్పుడు అంటే ఒక ప్రదక్షిణ 2 ప్రదక్షిణ లాగా చేసి అప్పుడు దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టెంపుల్లో జంతు బలి కూడా ఇచ్చే సాంప్రదాయం ఉంది. అండ్ మేకలు, పీజన్స్ అంటే పావురాలు ఇలాంటి వాటిని బలిస్తూ ఉంటారు. కానీ అది కొద్దిగా ఏంటంటే బర్డ్స్ని బలి ఇచ్చే దాన్ని అబాలిష్ చేశారు, అంటే నిషేధించారు కొన్ని ఇయర్స్ బ్యాక్. ఈ బలులన్నీ కూడా వెనక మండపం ఉంటుంది, సో అక్కడ చేస్తారంట. మేము వెళ్ళినప్పుడు కూడా ఎవరో మేకలు తీసుకొచ్చున్నారు. అండ్ ఒక పీజన్ చనిపోయి పడుంది, బట్ అది బలో లేదో నాకైతే తెలియదు. సో ఇంకా వెళ్ళలేదు, వెళ్తూ ఉన్నాం. సో అమ్మవారి దర్శనం అయితే మాత్రం బాగా జరిగింది. సో దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాం. అండ్ ఇక్కడ నిలబడుకొని ఫొటోస్ తీసుకున్నాం. సో మళ్ళీ బ్యాక్ కేబుల్ కార్లో మళ్ళీ వచ్చేసాం. సో సన్ సెట్టింగ్ టైంలో దిగుతూ ఉన్నాం. నాకు పైకి వచ్చేదానికంటే కూడా కిందకి వెళ్ళేది కేబుల్ కార్లో భలే నచ్చింది. సో ఇక్కడ కూడా మినీ షో ఉంది చూడండి. అండ్ అక్కడ సేల్ కూడా ఉండింది. అప్పుడు మంచిగా దర్శనం జరిగింది, అమ్మవారి దర్శనం. అండ్ అమ్మవారి ఆశీస్సులు మా మీద, మా కుటుంబాల మీద, మీ మీద, మీ అందరి కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేశారంటే మిమ్మల్ని చూసి ఇంకొకరు కూడా లైక్ చేస్తారు. సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ ఆ ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా మంచి మంచి వీడియోస్ ట్రై చేయడానికి చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో
ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్.